హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మందవాడ్ మ్యాథ్స్ అకాడమీ. నేను మీ శ్రీకాంత్ సార్. ఈరోజు రిడక్షన్ ఫార్ములా అండ్ దేర్ ప్రూఫ్స్ గురించి చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. మ్యాథ్స్ అంటే కష్టమని అనుకునే వాళ్ళు కూడా ఈ మెథడ్తో చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఈ ప్రూఫ్స్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. అలాగే డిఫికల్టీ ప్రాబ్లమ్స్ అన్నీ సింప్లిఫై చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. సో నెక్స్ట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. రిడక్షన్ ఫార్ములాస్ ఉన్నాయి కొన్ని, అంటే మనం ఇంటిగ్రేషన్ బైపార్ట్స్ చేస్తాం, కానీ ఇక్కడ పవర్ x పవర్ 2, x పవర్ 3, x పవర్ 4 ఇలాంటి ఇంటిగ్రేషన్ మనం సాల్వ్ చేసాం. కానీ n వస్తే ఎట్లా చేయాలి? సో దట్ ఫార్ములాస్ ఆర్ కాల్డ్ యాజ్ రిడక్షన్ ఫార్ములా. అంటే దీన్ని రిడ్యూస్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ I1, I2, I3, I0 లైక్ దట్. ఓకే, సో మీకు క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే ఎగ్జామ్లో ప్రూవ్ దాట్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఇట్లా వస్తుంది. ఓకే, లెట్ కన్సిడర్ LHS. What is LHS? Integration of x power n e power ax dx. ఓకే, ఇందులో మీరు ఫస్ట్ ఫంక్షన్ ఒకటి అనుకోండి, సెకండ్ ఫంక్షన్ ఇంకోటి అనుకోండి. సపోజ్ దీనికి ఫస్ట్ ఫంక్షన్ అనుకుందాం, దీనికి సెకండ్ ఫంక్షన్ అనుకుందాం. ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ ax dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ x పవర్ n? n into x power n minus 1 into integration of e power ax dx. Is it okay? ఈ ఫార్ములా అందరికి తెలుసు కదా, u into v. First function as it is, integration of second minus integration of derivative of first into integration of second dx. Okay, this x power n as it is, integration of e power ax divided by a minus integration of derivative of x power n into x power n minus 1 into integration of e power ax divided by a dx. ఇందులో ఏం చేయాలంటే నెక్స్ట్ మీరు కాన్స్టెంట్ బయట పెట్టుకోండి, అంటే x పవర్ n e పవర్ ax డివైడెడ్ బై a. చూడండి ఆన్సర్లో ఫస్ట్ టర్మ్ వచ్చేసింది మనకు మైనస్ n బై a ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n మైనస్ 1 e పవర్ ax dx. ఒకసారి క్వశ్చన్కి అండ్ దీనికి అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ చూడండి x పవర్ n ఉంటే దీనికి మనం in అనుకున్నాం. ఏమనుకున్నాం? in. దిస్ ఇస్ in LHS. x పవర్ n ఉంటే in అనుకోవాలి, x స్క్వేర్ ఉంటే I2 అనుకోవాలి, x ఉంటే I1 అనుకోవాలి. సో ఇక్కడ x పవర్ n మైనస్ 1 ఉంది. సో హౌ కెన్ ఐ కన్సిడర్ దిస్ వన్? n by a. What is this? This is in minus 1. So this is the RHS. Yes or no? Hence proved. ఓకే, ఇవి ప్రూఫ్స్ చాలా ఈజీ ఉన్నాయి. ఇందులో బై పార్ట్స్ ఒక ఫార్ములా ఎట్లా అప్లై చేయాలి, ఇక్కడ మీరు ఐని in మైనస్ 1 in మైనస్ 2లో కన్వర్ట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ రిడక్షన్ ఫార్ములా, ఇంటిగ్రేషన్ సైన్ పవర్ nx dx. మీకు ఇంతకుముందు నేను చెప్పాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్. ఇట్లా స్క్వేర్ క్యూబ్ ఉంటే మీకు డైరెక్ట్ అది ఆల్ఫా ఎక్స్ పవర్ ఆల్ఫా ఫార్ములా యూజ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో దీనికి రిడక్షన్ ఫార్ములా అయినా యూజ్ చేయండి, లేకపోతే సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా అప్లై చేసుకోండి. సో దిస్ క్యాన్ బి కన్వర్టెడ్ టు దట్ ఫార్ములా 1 మైనస్ కాస్ 2 థీటా డివైడెడ్ బై 2. దీంట్లో రిడ్యూస్ చేసి దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, సో అట్లా మనకు సైన్ పవర్ nx ఉంటే మనం ఎట్లా రాసుకోవచ్చు చూద్దాం. సో లెట్ ఐ కన్సిడర్ దిస్ ఇస్ in LHS సైన్ పవర్ nx dx. సో దీనికి మనకి ఇట్లా రాయవచ్చా? ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ n మైనస్ 2 x ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్. ఎస్ ఆర్ నో? రాయొచ్చు సైన్ స్క్వేర్ ఎక్స్. సో దీనికి అనుకుందాం మనం ఫస్ట్ ఫంక్షన్, దీనికి అనుకుందాం మనం సెకండ్ ఫంక్షన్. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే ఇక్కడ 1 తీసుకోండి, ఇక్కడ 1 తీసుకోండి, అంటే సైన్ ఎక్స్. ఓకే,
Now here first function as it is, sin power n minus 1x as it is, integration of sin x dx minus integration of derivative of sin power n minus 1x into integration of sin x dx whole dx. Is it okay? Next చూడండి, sin power n minus 1x into integration of sin x. Integration of sin x is minus cos x minus integration of derivative of this n minus 1 into sin power n minus 2 x. So this is the derivative of this sin power nx, means n minus 1. And power కింద దించాలి, ఒకటి తక్కువ చేయాలి, into derivative of sin x is cos x. Integration of sin x minus cos x dx. Is it okay? Next, this can be written as minus sin power n minus 1x into cos x next e minus ఏమైతుంది ఇక్కడ plus. This is constant, you can write outside n minus 1. Integration sin power n minus 2x cos x into cos x cos square x dx. సో ఈ cos square ని మనం in terms of sin రాసుకుందాం. దానికి ఎట్లా రాయొచ్చు? మైనస్ sin power n minus 1 x into cos x plus n minus 1. This can be written as sin power n minus 2x. This can be written as yes 1 minus sin square x dx. So next this is in minus sin power n minus 1x into cos x plus n minus 1. దీంతో మల్టిప్లై చేసుకోండి, this into 1, this as it is, minus this plus minus this into this, minus 2 plus 2 cancel అవుతుంది, ఇక్కడ sin power nx వస్తుంది. ఓకే, integration of 1 into sin power n minus 2x, sin power n minus 2x dx. This minus plus minus n minus 1 integration sin square x dx into here sin power n minus 2x dx. So this minus 2 plus 2 ikkada cancel అవుతుంది. What is remaining here? I power in. This is in minus. This is as it is, minus sin power n minus 1x into cos x plus n minus 1. దీనికి ఎట్లా రాసుకోవచ్చు మనకు? in minus 2. ఇక్కడ చూడండి, sin power n ఉంటే in రాసుకోవాలి, sin power n minus 2 ఉంటే in minus 2 minus n minus 1. So this to cancel this integration of sin power nx dx. Is it okay? This is in equal to minus sin power n minus 1 x into cos x. ఆన్సర్ వచ్చేసింది చూడండి, కొద్దిగా అడ్జస్ట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ n minus 1 in minus 2 minus n minus 1 into this is called as in. yes, చూడండి ఆన్సర్ ఇక్కడ n minus 1 x into cos x is n minus 1 as it is in minus 2. ఓన్లీ దీని డినామినేటర్ లో n రావాలి. సో తర్వాత ఈ టర్మ్ ని ఇక్కడ తెచ్చుకోండి, in మైనస్ ఉంది అక్కడ, ఇక్కడ వచ్చి ప్లస్ అవుతుంది, n minus 1 in is equals to minus sin power n minus 1x into cos x plus n minus 1 into in minus 2. okay, this is in outside. What is remaining here? 1 plus n minus 1 in. Is it okay? Is equals to minus sin n minus 1x into cos x plus n minus 1 in minus 2. ఇందులో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్ అవుతుంది, ఏముంటుంది ఇక్కడ n into in equal to minus sin power n minus 1x into cos x plus n minus 1
into I power in minus 2. Is it okay? Next ఈ n ఇక్కడ డివైడ్ చేసుకోండి, ఏమొస్తుంది in equal to minus sin n minus 1 x divided by n plus n minus 1 divided by n in minus 2. So this is the proof of this reduction formula number 2. Okay, in is equals to minus sin power n minus 1 x into cos x n plus n minus 1 by n in minus 2. Next, this is very important. దీని ప్రూఫ్ చూద్దాం మనం. sin power mx cos power nx ఉన్నప్పుడు దాని ప్రూఫ్స్ ఇట్లా వస్తుంది. సో ఇక్కడ m plus n, ఇక్కడ కూడా m plus n. ఓకే, ఆర్ యు రెడీ? yes, very good. sin power m x into cos power nx. సో దీనికి ఇక్కడ మీరు ప్రూఫ్ నుంచి ఏమైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ n-1 ఉంది కదా, ఇక్కడ -1 + 1 చేయండి. ఇదే స్టెప్లో చేస్తాను నేను. ఇక్కడ -1x ఇంటూ cos x dx. ఏం చేసిన ఇక్కడ చూడండి, -1 + 1. ఈ నుంచి గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ sin m-1 కూడా ఉండొచ్చు, ఇంకొక ప్రూఫ్ ఉంది, అది సేమ్ ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ cos n-1 తీసుకోవాలన్నా sin m-1 తీసుకోవాలన్నా అది దీని నుంచి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, దీనికి ఒక టర్మ్ అనుకోండి, ఈ రెండింటికి ఒక టర్మ్ అనుకోండి. ఇట్లా cos n-1x ఇంటూ sin mx ఇంటూ cos x. సో దీనికి ఫస్ట్ టర్మ్ అనుకోండి, దీనికి సెకండ్ టర్మ్ అనుకోండి. ఎందుకు? ఈ ప్రూఫ్లో చూడండి, సైన్ పవర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇక్కడ సైన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే m + 1 అవుతుంది. ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది, డెరివేటివ్ తీసుకుంటే తగ్గుతుంది. సో కాబట్టి దీన్ని డెరివేటివ్ తీసుకోండి, దీన్ని ఇంటిగ్రేషన్ తీసుకోండి. ఓకే, అది ఎట్లా గుర్తుపట్టాలి? ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని డెరివేటివ్ అవుతుంది, సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ అవుతుంది. సో దీనికి ఎట్లా రాయాలి? ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin power mx into cos x dx minus integration derivative of this cos power n-1x. దీని డెరివేటివ్ ఏమవుతుంది? ఒకటి తగ్గాలి, n-1 cos power n-2x డెరివేటివ్ తీసుకున్నది. దీని ఇంటిగ్రేషన్, దీని డెరివేటివ్ పక్కన ఉంది sin x డెరివేటివ్ cos x, కాబట్టి దీన్ని డైరెక్ట్ ఇంటిగ్రేషన్ రాస్తాను నేను. sin power m + 1 x divided by m + 1 dx. ఇంకోసారి చెప్తా, ఈ cos పవర్ n-1 ది డెరివేటివ్ ఇది. సో దీన్ని ఇంటిగ్రేషన్ డైరెక్ట్, ఇక్కడ కూడా టైం వేస్ట్ కాకుండా ఇక్కడ కూడా డైరెక్ట్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఏమైతుంది? ఇక్కడ sin పవర్ m + 1 డివైడెడ్ బై m + 1. సో ఏదైతే కామన్ ఉందో అది రాసుకోండి, i m, n cos పవర్ n-1 x ఇంటూ sin పవర్ m + 1 x డివైడెడ్ బై m + 1. నెక్స్ట్ ఇక్కడ ఈ మైనస్ యాజ్ ఇట్ ఈస్. సో ఇది m + 1 n-1 అవుట్ సైడ్, n-1 m + 1 ఇంటిగ్రేషన్ cos పవర్ n-2x ఇంటూ sin పవర్ m + 1 x dx. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సైన్ ఏముందంటే +1 ఉంది, ఇక్కడ సారీ m ఉంది. సో దీనికి ఎట్లా చేయాలి? ఇక్కడ మనకు cos పవర్ n-2 ఉండాలి, ఇక్కడ చూడండి n-2. ఇక్కడ ఏం కావాలంటే మనకు sin m కావాలి. సో ఇక్కడ నేను డెరివేటివ్ తీసుకున్నాం కదా మనం, దీన్ని ఇంకా cos x డెరివేటివ్ -sin x అంటే ఏమవుతుంది? -sin x dx. ఈ మైనస్ ఇక్కడ వచ్చి ఏమైతుంది? ప్లస్. సో ఇక్కడ sin m + 1 ఉంది, ఇక్కడ ఇంకొక 1 వచ్చింది, అంటే ఇక్కడ ఏమైతుందంటే m + 2 అవుతుంది. am I right? dx. సో నెక్స్ట్ స్టెప్ లో రాద్దాం. దీనికి cos పవర్ n-1x ఇంటూ sin పవర్ m + 1x డివైడెడ్ బై m + 1 ప్లస్ n-1 డివైడెడ్ బై m + 1. సో దీనికి ఎట్లా రాద్దామంటే ఇక్కడ ఆల్రెడీ m-2 కావాలి ఆన్సర్లో, మనకి ఇక్కడ m కావాలి, 2 వద్దు మనకు, అయితే దీన్ని పక్కన రాసుకుందాం మనం. cos n-2x ఇంటూ sin పవర్ mx, దీనికి sin² x రాసుకోవచ్చు. am I right? సో ఇక్కడ నేను స్కిప్ చేస్తా, sin² x కి మీరు రాసుకోండి 1 - cos² x. yes, very good. సో this into this 1, this into this ఇది చేసుకోండి, ఇంటూ చేద్దాం మన నెక్స్ట్ స్టెప్ లో.
cos power n minus 1 x into sin power m plus 1 x divided by m plus 1 plus n minus 1 divided by m plus 1 into 1 into this means this cos power n minus 2 x into sin power m x. This minus this plus minus n minus 1 divided by m plus 1 integration this cos power n minus 2x into sin power m x into cos square x dx. ఇక్కడ చూడండి స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ 2 ఉంది, మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సల్. వాట్ ఈస్ రిమైనింగ్? యూ కెన్ రైట్ హియర్ cos power n minus 1 x into sin power m plus 1 x divided by m plus 1 plus n minus 1 divided by m plus 1. దీనికి ఎట్లా రాయొచ్చు? I ఇక్కడ sin పవర్ ఏదైతే ఉందో అది ముందు రాసుకోండి, తర్వాత n minus 2 రాసుకోండి. n minus 2 మైనస్ n minus 1 divided by m plus 1. దీనికి ఎట్లా రాయొచ్చు? ఇది minus 2 plus 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం రాయొచ్చు? sin power mx into cos power nx dx. Is it okay? దీనికి రాయొచ్చు I m, n. ఓకే, నెక్స్ట్ చూడండి I m, n. ఇది మొత్తం దీనికి రాసుకోవచ్చు, మనకు రాయొచ్చు. దీనికి నేను డైరెక్ట్ రాస్తా. దీనికి ఎట్లా రాయొచ్చు? I m, n. ఇది నెగటివ్ ఉంది, ఇక్కడ వచ్చి ఏమవుతుంది? అది పాజిటివ్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని కోఎఫిషియంట్ ఏం లేదంటే ఏమిటది? 1 ఇటు వచ్చి ప్లస్ n minus 1 డివైడెడ్ బై m plus 1. ఇది ఎట్లుంది అట్లా మొత్తం రాసేయండి. cos పవర్ n minus 1 x into sin పవర్ m plus 1 x డివైడెడ్ బై m plus 1 plus n minus 1 divided by m plus n I m, n minus 2. Yes, very good. I m, n. దీనికి రాయొచ్చు మనకు m plus 1 plus n minus 1 divided by m plus 1. So this as it is, ఇది మొత్తం అట్లా రాసుకోండి. ఇది plus 1 minus 1 cancel. What is remaining? I m, n numerator m plus n divided by m plus 1. ఇది వచ్చి ఇక్కడ ఏమవుతుంది? సారీ, ఇక్కడ ఏముందంటే 1 cos n minus 1 x into sin m plus 1 x divided by m plus 1 plus n minus 1 divided by m plus 1 I m, n minus 2. వెరీ గుడ్. చలో, ఇది ఇక్కడ వచ్చి ఏమైందంటే రెసిప్రోకల్ అవుతుంది. పైనది కిందికి అయితే కిందికి పైన అవుతుంది. సో I m, n is equals to m plus 1 divided by m plus n cos n minus 1 x sin m plus 1 x divided by m plus 1 plus m plus 1 divided by m plus n minus 1 divided by m plus 1 I m, n minus 2. So what is cancellation? This cancel. What is remaining here? Cos power n minus 1 x into sin power m plus 1 x divided by m plus n plus this cancel n minus 1 divided by m plus n I m, n minus 2. So this is the required proof. So this is very important for the exam. మీరు అందరూ ఇంకోసారి రిపీట్ వీడియో చూడండి, మీకు చాలా మంచిగా అర్థమైంది. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంటే. సో ఏది కూడా మీకు ఎగ్జామ్లో రావచ్చు. లెట్ ఐ కన్సిడర్ I n equal to tan power n x ఇంటిగ్రేషన్ dx. సో ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ -2 ఉంది కదా, ఇక్కడ +2 -2 చేయండి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ n minus 2x tan పవర్ 2x dx. ఏం చేసినా ఇక్కడ దీనికి -2 +2 చేసిన. am I right? ఇంటిగ్రేషన్ tan పవర్ n minus 2x దీనికి ఎట్లా రాయొచ్చు? మనకు tan square x can be written as sec square x minus 1 dx. ఇట్లా రాయొచ్చు. am I right? Yes, very good. Integration this into this minus this into this 1 ఇట్లా చేయండి. అంటే tan పవర్ n minus 2x into sec square x dx minus integration tan పవర్ n minus 2x dx. ఇట్లా రాయొచ్చు దీనికి. yes, this is in equal to integration. మీకు ఆల్రెడీ తెలుసు, దీని డెరివేటివ్ పక్కన ఉంటే డైరెక్ట్ దీని పవర్ ఒకటి ఎక్కువ చేసి కింద చేసాలి. అంటే tan పవర్ n minus 2 plus 1 x divided by n minus 2 plus 1
minus integration. What can I write this? Tan power nx ఉంటే in రాయొచ్చు. Tan power n minus 2x ఉంటే దీనికి in minus 2 రాయొచ్చు. Am I right? Yes, very good. Next last step, in equal to tan power minus 2 plus 1 is nothing but n minus 1 x divided by n minus 1 plus minus in minus 2. So this is the proof. This is very important. It's in anundi. Next project. Next, let us consider this is in came రాసుకుందాం integration sec power n x dx. సేమ్ అదే టెక్నిక్స్ యూజ్ చేయండి. -2 ఉంది కదా, ఇక్కడ -2 పెట్టండి ఇంటూ sec square x dx రాసుకోండి దీనికి. ఓకే రైట్. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే దీనికి y పార్ట్స్ అప్లై చేసుకోండి. దిస్ ఇస్ ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఇస్ సెకండ్ ఫంక్షన్. First function as it is means sec power n minus 2x as it is, integration of this sec square x. Shall I write direct to tan x? Integration of sec square x tan x minus integration of derivative of this n minus 2 as it is. ఒకటి ఏమైతే తగ్గుతుంది n minus 2 minus 1 అంటే n minus 3. Yes or no? Into derivative of sec x. Derivative of sec x is sec x into tan x. Into integration of sec square x is tan x dx. Is it clear? Next ఇంకెట్లా రాసుకోవచ్చు మనకు tan x ఇది ఇక్కడ ఉంది చూడండి, వచ్చేసి ఫస్ట్ టర్మ్ అంటే sec power n minus 2x into tan x. నెక్స్ట్ ఏం కావాలి, n minus 2 అవుట్ సైడ్ ఉంది ఆల్రెడీ ఇక్కడ n minus 2. సో ఓన్లీ మనం దీనికి అడ్జస్ట్ చేసుకోవాలి in అంటే sec power n, మనకు ఒక sec power n కావాలి. సో దీనికి ఎట్లా రాయొచ్చు మరి sec power n x, ఇక్కడ -3 ఇక్కడ +1, దీని +1 -3 అంటే sec power, how can I write this, -2 x tan x tan square x dx. Is it clear? ఇక్కడ n minus 2 కావాలి మనకు, ఒకటి n minus 2 రాసుకుందాం. ఇక్కడ ఇంకెట్లా రాయొచ్చు n minus 2 ఇక్కడ tan square x dx. Am I right? Yes, very good. Sec power n minus 2 x tan x minus n minus 2 దీనికి ఎట్లా రాయొచ్చు చూడండి, అడ్జస్ట్ చేద్దాం మనం. This can be written as sec power n minus 2 x tan square x can be written as 1 minus sec square x dx. Sorry, sec square x minus 1, sec square x minus 1. దీంతో దీనికి మల్టిప్లై చేయండి, మీ ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్. sec power n minus 2x into tan x minus n minus 2 outside multiplied by this into this. So what we get, integration sec power n minus 2x into sec square x dx minus integration sec power n minus 2x dx. Is it okay? Right, very good. Sec power n minus 2x into tan x minus n minus 2, integration of this minus 2 plus 2 cancel, integration of sec power n x dx minus, how can I write this, is nothing but in minus 2. Is it okay? Integration of sec power n x ki in రాసుకోవచ్చు అంటే దీనికి in minus 2 రాసుకోవచ్చు. Yes or no? So next ఎట్లా రాయొచ్చు, sec n minus 2 x into tan x minus n minus 2. So దీనికి ఎట్లా రాయొచ్చు, this is a question, means in minus 2. So this is a required proof of the reduction formulas. Yes or no? మీకు మొత్తం వీడియో అర్థమైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చాలా ఈజీగా మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కి అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.